పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే అంబేద్కర్ జయంతి సందర్భంగా మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో మంతినిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. మంతిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు అంబేద్కర్ విగ్రహంతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా దళితులు, దళిత సంఘాల నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావుల్లో ఒకరంటూ కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయన చేసినటువంటి సేవలు భారత వెలకట్టలేవంటూ కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ సమానత్వంతో జీవిస్తున్నారంటే కూడా దానికి కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ కూడా ఈ సందర్భంగా వివరించారు. అలాంటి గొప్ప మహనీయుని యొక్క అడుగుజాడలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని మెరుగైన సమాజాన్ని నిర్మించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ గోదావరి కన్లోని మున్సిపల్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి, అలాగే దళిత సంఘాల నాయకులంతా కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరాని తరం పేదరికానికి నిర్మూలంగా వ్యతిరేకంగా పోరాటం చేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ కూడా వారు కొనియాడారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే దానికి కారణం కూడా అంబేద్కర్ అంటూ కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ కూడా వెల్లడించారు. అలాంటి గొప్ప నేత చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. ఆయన చేసినటువంటి సేవలు చిరకాలం గుర్తుంటాయంటూ కూడా ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కూడా వారంతా కూడా వ్యాఖ్యానించారు. అలాంటి ఒక గొప్ప మహనీయుని యొక్క అడుగుజాడలో ఆయన చరిత్రను తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా మెరుగైన సమాజంలో నిర్మించడంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు తోడ్పాటు అందించాలని కూడా ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.